తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దీక్షా దివాస్ జరుపుకునే పరిస్థితుల్లో ఉన్నాయా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, మరి తెలంగాణ రాష్ట్రానికి ఆయన పితామహుడిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తాను, దీన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తానని చెప్పిన తర్వాత కూడా మరి కుటుంబ పాలన కింద మీరు అందరూ కూడా అభివర్ణించారు. ఈరోజు దీక్షా దివాస్ జరుపుకోవడానికి దాదాపుగా వాళ్ళు అన్ని సర్వ హంగులు రంగా అంతా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మరి మీరేమంటారు? మీ పార్టీ తరఫున దీన్ని ఏ విధంగా చూస్తారు? అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా అధికారం చేయించుకోవాలి, మళ్ళీ ఎట్లా పోవాలని చెప్పి ఈ ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ రెచ్చగొట్టేది, మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ మనం అధికారంలోకి రావాలని చెప్పి కేవలం తెలంగాణ ప్రజలు అంతా వైవిక్యం గారు. తెలంగాణ ప్రజలు అందరికి తెలుసు కేటీఆర్ ఆడుతున్న నాటకాలు ఏంది, కేసీఆర్ ఆడుతున్న నాటకాలు ఏందని అందరికి తెలుసు. అని కేవలం ఈ అధికారం కోల్పోయిన కాబట్టే ఈ దీక్షా దివాస్ గుర్తుకొచ్చింది. ఈ రోజు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు దీక్షా దివాస్ ఏదో రూపంలో చిన్న చిన్న ఏదో కార్యక్రమం చేసారు. ఇదే కార్యక్రమం 33 జిల్లాలకు ఇన్ఛార్జ్లను పెట్టి ఎందుకు నిర్వహించలేరు? మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారికంగా కూడా నిర్వహించవచ్చు ప్రభుత్వం అనుకుంటే. ఇదే దీక్షా దివాస్ ని కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో పెట్టి దీక్షా దివాస్ కాదు ఆయన చేయాల్సింది, శ్రీకాంతాచారి బలిదాన్ దివాస్ చేయాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణలో ఉన్న నా సహోదరులకు అందరికి ఉద్యోగాలు రావాలి, నా తెలంగాణ నాకు రావాలని చెప్పి ఎల్బినార్ చౌరస్తాలో ఆయన బలిదానం చేసుకుంటూ ఆయన పేరు ఎక్కడైనా ప్రెస్ మీట్ లో పలికిండి. ఆయన కేవలం తన తండ్రిని మా కేసీఆర్ ఇలా చేసిండు, ఆయన హీరో, ఆయన ఇదే అని చెప్పి చెప్పిండే తప్ప శ్రీకాంతాచారి పేరుని ఎక్కడైనా 1200 మంది బలిదానాలు చేసుకుర్రు, 1200 విద్యార్థులు బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చిందని ఒక్క మాటనన్నా కేటీఆర్ అన్నాడా? అంటే ఆయన నోట్లకి వెళ్ళి మాట వస్తుంది. ఈరోజు శ్రీకాంతాచారి తల్లిని కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళుగా అలా ఇంటి చుట్టూ తిప్పుకుర్రు తప్ప ఆ తల్లికి ఏ న్యాయం చేయలే. శ్రీకాంతాచారి తల్లికే న్యాయం చేయలేరు. ఉద్యమకారులు ఎవరైతే ఈ అన్నలాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాలకు కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముకొని కేటీఆర్ని నమ్ముకొని ఎంతో మంది వాళ్ళ కుటుంబాలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిర్రు. ఈ ఒక్క ఏ ఉద్యమకారులు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కార్యక్రమంలో వాళ్ళు ఎవరు బాగుపడలే. ఈరోజు బాగుపడ్డది ఎవరు అంటే కడియం సియరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే విధంగా ఈయన ఎర్రబల్లి దయాకర్ రావు, ఈయన మహేందర్ రెడ్డి, తాండూకు సంబంధించిన మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? సబితా ఇంద్రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎవరు? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, నై తెలంగాణ వాళ్ళు. వీళ్ళందరూ కూడా నై తెలంగాణ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఎట్లా మంత్రి పదవులు వచ్చినాయి? ఈరోజు నా తెలంగాణ నేను వస్తానో తెలంగాణ రావాలని నినాదం ఇచ్చినోడు తెలంగాణలో ఎవరు లేరా నీకు మంత్రులు ఎన్నుకోవడానికి? ఈరోజు వీళ్ళందరినీ ఎన్నుకొని బయట తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసుకొని ఈరోజు అధికారం ఇచ్చినావు కదా, మంత్రులు ఇచ్చినావు కదా. కేవలం ఇది ఆయన రాజకీయ ప్రభ్యం గడుపుకోవడానికి. ఆయనకు మంత్రి పదవి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మంత్రి పదవి ఇచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చేదా? 1969 నుంచే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ మహాసభల్లోనే తీర్మానాలు చేసినాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడదీయాలని చెప్పి అప్పట్లోనే తీర్మానం చేసినాం 1970లోనే. ఈరోజు కేసీఆర్కు మంత్రి పదవి వచ్చింటే తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ భుజాన వేసుకునేవాడా అని చెప్పి అడుగుతున్నాం మేము. ఈరోజు కేవలం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఈరోజు ఈయన ఒక్కటి చేసింది కాదండి. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్గా ఉన్నాడు, మేమంతా విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు సంవత్సరాలు ఉద్యోగాలు వదిలేసుకొని కూడా తెలంగాణ ఉద్యమం నడిపించారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మిలియన్ మార్చ్లు నిర్వహించి వీళ్ళందరూ చేస్తే కేవలం ఆయన ఒక్క మనిషి వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులు ఎవరు కూడా ఫైట్ చేయలేరని చెప్పి ఎవరు బలిదానం కాలే అన్నట్టు కేటీఆర్ మాట్లాడడం ఆయన సిగ్గుచేటు ఇట్లా మాట్లాడడం. ఒక్క బలిదానం అయిందా అని చెప్పి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడలే. ఇప్పటికి 3 ప్రెస్ మీట్లు పెట్టిండు. ఈరోజు ఘనంగా నిర్వహించాలి, 33 మంది ఇన్ఛార్జీలు వస్తున్నారు, డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారంట. ఏం డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారు? 10 ఏళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు డాక్యుమెంటరీ? ఈరోజు కేసీఆర్ పేరు మీద డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారని జగదీశ్వర్ రెడ్డి అని అంటున్నారు. ఈరోజు అన్నదానాలు చేస్తారంట నిమ్స్ హాస్పిటల్లో. ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు మరి? దీక్షా దివస్ అనేది తెలంగాణకు సంబంధించిన మంచి అంశమే కదా. ఈరోజు అన్నదానాలు కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు, గత 10 ఏళ్ళుగా ఎందుకు నిర్వహించలేకపోయారు? ఈరోజు కేవలం వాళ్ళ అధికారం కోల్పోయిర్రు. ఏదో విధంగా రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మనం టీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ ప్రజల్లో నిలవాలంటే మనం ఏదో కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి దీక్షా నివాస్ పెడుతున్నారు తప్ప వీళ్ళు వాళ్ళ మనసులో నుంచి వచ్చిందో లేకపోతే ఉద్యమం మీద అభిమానంతో వచ్చింది మాత్రం దీక్షా దివస్ కాదని మేము ముఖ్యంగా భావిస్తున్నాం. ఓకే, సో అంటే నిజంగా చూసుకుంటే మరి నిజంగా బంగారు తెలంగాణ దిశగా ఆ కార్యక్రమాలు జరిగాయంటే అందరూ చర్చించారు, దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడతారు. సో నిజంగా మరి ఏంటి మీరేమనుకుంటున్నారు? అసలు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడ జరిగినాయి? వాళ్ళ కుటుంబం బంగారం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అలా కేసీఆర్ కుటుంబం బంగారం అయిపోయింది. కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబం బంగారం అయింది. కాబట్టి తెలంగాణనే నమ్ముకొని
తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి, మాకు నీళ్ళు వస్తాయని చెప్పి, నిధులు వస్తాయని చెప్పి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి అన్న చెప్తుండు. 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు వేసిన అని చెప్తుండు. ఎక్కడేసిండో ఏ శాఖలు వేసినో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్తుండు. ఎక్కడిచ్చినో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ళుగా డిఎస్సి నిర్వహించలే. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మెగా డిఎస్సి అని చెప్పి ఒక హామీ ఇచ్చి అదాన్ని నమ్మిని నిరుద్యోగులందరూ ఓటేస్తే కేవలం 11,000 పోస్టులు వేసి చేతులు దులుపుకుంది. ఈరోజు కేవలం మాయ మాటలు చెప్పి గత 10 ఏళ్ళుగా వాళ్ళు చేసింది అదే, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా అదే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాల పేరు మీద ఈరోజు పెద్ద పెద్ద బ్యానర్లు, హైదరాబాద్ నగరం అంతా బ్యానర్లు నిర్వహిస్తారు, మహబూబ్నగర్లో పెద్ద సభ నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విజయోత్సవాలు నిర్వహించుకోవాలి. ఎందుకంటే 48 మంది గురుకుల విద్యార్థుల పొట్టున పెట్టుకున్నందుకు బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించుకోవాలి. ఫీజు రిమెంట్స్ రాక, స్కాలర్షిప్లు రాక, పీజీలు చేసి, డిగ్రీలు చేసి పై చదువులకు వెళ్ళలేక గేట్ల దగ్గర, కాలేజ్ గేట్ల దగ్గర ఖాళీగా ఉంటున్న విద్యార్థులకు అలా రోడ్డు మీద తీసుకొచ్చింది. కాబట్టి విజయోత్సవాలు నిర్వహించుకోవాల్సిందే. రైతు బంధు చెప్పి, రైతు భరోసా చెప్పి రైతులను రోడ్డు మీద తీసుకొచ్చింది. కాబట్టి విజయోత్సవాలు నిర్వహించుకోవాల్సిందే. లంగిచెర్ల, కొడంగల్లో లంగిచెర్ల లంబాడి సోదరులు అందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపించి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా వాళ్ళ పైన దాడులు చేసేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించుకోవాల్సిందే. రియల్ ఎస్టేట్ పేరు చెప్పి రైతుల భూములు లాక్కుంటున్నందుకు ఖచ్చితంగా విజయోత్సవాలు నిర్వహించుకోవాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నిటిపైన విజయోత్సవాలు నిర్వహించుకోవాల్సిందే. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది మీ విజయోత్సవాలు ఏంది, మీరు చేసే పనితీరేంది. ఈ ఒక్క సంవత్సరంలోనే మీ పైన విపరీతమైన వ్యతిరేకత ఏర్పడ్డది. ఈరోజు ఎందుకు ఇంత వ్యతిరేకత ఏర్పడదో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ విజయోత్సవాలు చేసుకుంటున్నట. ఈరోజు రైతులకు ఏం చేసినామని చెప్పి ఈరోజు తెలంగాణ అసలు ఉద్యమం నేపథ్యం ఏంటో, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనేది పక్కన పెడితే ఏం సాధించారని ఆయన దీక్షా దివాస్ చేస్తున్నారు, వీళ్ళు విజయోత్సవాలు చేస్తారు. అంతకుముందు 10 సంవత్సరాలు పూర్తయినందుకు దశ దినోత్సవాలు ఏదో అవి కూడా కేసీఆర్ గారు జరపడం జరిగింది. 10 years పరిపాలన. ఇలా అసలు ఏం సాధించారని చేసుకుంటారు అనే దాని మీద ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక్కడ అనుకున్న విధంగా తెలంగాణలో నిజంగా ప్రజలకి ఆ రకంగా ఎవరు చేయూత అందించలేదనేది ప్రస్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి అంశం. కానీ బట్ పేరు ఇంకా ప్రజలు మోసం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మరి బీజేపీ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతుంది దీని మీద? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన ఈ రాబోయే డిసెంబర్ 1 నుంచి 5 తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు పిలుపునిచ్చినాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను ఎక్కడ పడితే అక్కడ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 దొంగ హామీలు ప్రతిదీ నిలదీస్తాం. ప్రజలకు చేరవేసే విధంగా ఖచ్చితంగా మా పోరాటం సాగిస్తుంది. అదేవిధంగా గురుకులాల్లో ఇక ఎంత అక్రమంగా అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఈరోజు తలసాని మన ఎవరు మినిస్టర్ సీతక్క స్టేట్మెంట్ చూస్తే మీరు ఆశ్చర్యంగానే ఉంటది. అక్కడ ఉన్న ఉద్యోగులు ఏదో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా మోసం చేసి వాళ్ళు చేసిరని చెప్పి అంటే ఈ ప్రభుత్వం నడుపుతున్న మీరా బీఆర్ఎస్ లా అంటే కేటీఆర్ చేతిలో ఉందా, కేసీఆర్ చేతిలో ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి చేతిలో ఉందా? ముఖ్యమంత్రి ఎవరు? ఈరోజు లంగిచరణ ఘటన జరగంగానే రైతులనంతా వాళ్ళు ఏదో రెచ్చగొట్టిర్రు, పోలీసులు రెచ్చగొట్టు, కలెక్టర్ మీద దాడి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది? ఈరోజు కేవలం చేతులు దులుపుకొని పక్కకు దొప్పేయడానికే చూస్తున్నారు. సీతక్క స్టేట్మెంట్ ఎందుకు కారణం ఇది? ఈరోజు అక్కడ రాష్ట్ర మంత్రిగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా అర్థం ఉంది? ఈరోజు కేవలం చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా రేపు కూడా సంక్షేమ భవన్ ముట్టడికి పిలుపునిచ్చినాం. అదేవిధంగా 1 నుంచి 5 తారీఖు వరకు